పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు తిప్పేసినట్టు తెలుస్తోంది. ఓ చిట్ ఫండ్ సంస్థ అధినేత ఐపీ పెట్టేందుకు యత్నిస్తున్నాడంటూ పట్టణంలో చర్చలు జరుగుతున్నాయి. దాంతో ఒక్కసారిగా సాయి సాధన చిట్ ఫండ్ వద్దకు బాధితులు క్యూలు కట్టారు. చిట్ నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పుల్లారావు, అతని సిబ్బంది, నిర్వాహకులు మోసం చేశారని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులతో ఒకరైన నరసరావుపేట మాజీ కౌన్సిలర్ ఏలూరు సుబ్బారెడ్డి చిట్ ఫండ్ నుండి 2,60,00,000 రావాలని మీడియా ముందు వాపోయారు. సన్నిహితుల సలహా మేరకు తాను సాయి సాధన చిట్ ఫండ్లో 2.8 కోట్ల చిట్ వేయడం జరిగిందని సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామకోటేశ్వరి పేరు మీద ఒకటి నేను, ఆ రెండు గ్రూపులు కూడా 40 నెలలు చిట్టు కాలపరిమితి అయితే 39 నెలలు మేము పేమెంట్ చేశాం. 39వ పాట మా భార్య రామకోటేశ్వరి మీద చిట్టు బిడ్ ఇవ్వాలి, అలాగే 40వ పాట నా పేరు మీద బిడ్ ఇవ్వాలి. డిసెంబర్ 26న మా మిస్సెస్ పేరు మీద చిట్టు కన్ఫర్మ్ చేశారు. జనవరి పేమెంట్ ఇవ్వాలి. జనవరి నాది కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 10వ తారీఖులో పేమెంట్ ఇవ్వాలి. ఈ డబ్బుల కోసం మేము తిరుగుతుంటే చిట్ ఫండ్ ఆఫీసులో ఉండడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు, సమాధానం లేదు, కమ్యూనికేషన్ లేదు. మేము ఎంత విచారించినా వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ బంధువుల దగ్గర కానీ ఎవరు సరైనటువంటి సమాధానం రావడం. హర్షవర్ధని పాలడుగు హర్షవర్ధన్